హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఉసిరికాయతోని ఇలాగ మనము పాకం తీసుకొని కానీ సంవత్సరాల తరబడి నిల్వ ఉంచుకోవచ్చండి. ఎన్ని సంవత్సరాలు ఇలాగ ఉన్నా కూడా మనకు పాడవకుండా ఉంటుంది. ఎటువంటి తడి లేకుండా ఇది ప్రాసెస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చండి. అలాగే షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు. వారానికి 3 సార్లు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ చూసారా, ఉసిరికాయలు అయితే నేను ముందుగా కడిగేసుకొని శుభ్రంగా ఒక పొడి క్లాత్తో అయితే తుడిచేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సైడ్ని గీతల్లాగా మనకు ఉంటాయి కదా, ఆ గీతలోనైతే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. లేదు ఘాట్లు పెట్టుకోవసరం లేదు అనుకుంటే అలాగే ఉసిరికాయని కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇక్కడ 1/2 కేజీ వరకు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. వీటిలన్నిటిని కూడా ఒక 5 నిమిషాలు అయితే ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తీసుకున్న ఉసిరికాయలన్నీ కూడా ఘాట్లన్నీ పెట్టేసుకున్నాను. ఒక 1/2 కేజీ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. 5 నిమిషాలు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అయినా కూడా మనకి తొనలాగా ఊడొచ్చేస్తాయండి. అలా కాకుండా ఒక 5 నిమిషాలు ఉంచుకున్నామంటే సరిపోతుంది. చూసారా, మనకి 5 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోయి ఎక్కడికెక్కడ తొనలు కూడా మనకి విడిపోయినట్టుగా వచ్చాయి. చూసారా, ఈ మాత్రంగా ఉడికితే సరిపోతుందండి. చూసారా, మనకి ఇలా చిన్నగా చాకుతో ఇలాగంటేనే మనకి తొనలాగా విడివిడిగా వచ్చేస్తున్నాయి. ఇక్కడైతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత చిన్న ఆవిరిపోయిన తర్వాత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒకటి తీసి ఉడికిందో లేదని చూసుకోవటానికి చూసారా, మనము చేతితో ఇలా పట్టుకొని అంటప్పటికే మనకి తొనలాగా అయితే విడిపోయి వచ్చేస్తున్నాయి కదండి. అలాగే మొత్తం అన్నీ కూడా తొనలు తీసుకొని పిక్క తీసేయాలనుకుంటే పిక్కను పక్కన పడేసి మనం తొనలాగా ఇలా కూడా తీసుకోవచ్చండి. లేదు ఉసిరికాయ పలంగా మనం పాకంలో పెట్టుకుంటాం అనుకుంటే ఇలాగే కూడా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ చూపించడానికి అయితే మీకు ఒక్కొక్క ఉసిరికాయ తీసైతే చూపించానండి. వీటిని అయితే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను పటికీ బెల్లాన్ని తీసుకున్నానండి, ఒక 1/2 కేజీ వరకు. ఇక్కడ తీసుకున్న ఉసిరికాయలు 1/2 కేజీయే, పటికీ బెల్లం కూడా 1/2 కేజీ తీసుకున్నానండి. ఇందులో తాటి బెల్లం కూడా వేసుకున్నాను నేను లాస్ట్లోని. ఈ పటికీ బెల్లాన్ని పెద్ద పెద్ద ముక్కల కింద ఉంది కదా, చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో కూడా పట్టించుకోవచ్చు. లేదా కొద్దిగా చిన్నగా ముక్కలు కొట్టించేసి పాకం పట్టుకోవాలండి వీటిని. ఈ పటికీ బెల్లం వాడటం వల్ల షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు. మనకి ఆయుర్వేదంలోని పటికీ బెల్లాన్ని మెయిన్గా వాడతారండి. ఉసిరికాయలు పటికీ బెల్లంతో చేసుకున్న ఈ తీపి ఉసిరికాయని మనం వారానికి 3 సార్లు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు మనం వేసుకునే పటికీ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయినంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలండి. అటు ఇటు నేనైతే ఈ నీటిలో వేసుకున్న నీటిలోని కలిపేసి వదిలేసాను. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి కొద్దిగా తీగ పాకం అనేది వచ్చిందండి. ఇంకా చిన్న చిన్నగా పటికీ బెల్లాలు అయితే ఉన్నాయి. ఇవి పూర్తిగా కరిగిపోవాలండి. కరిగినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మరి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముద్రపాకం అనేది వచ్చేస్తుంది. చూసారా, లైట్గా తీగపాకం అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఇలాగ తీగపాకం వచ్చిన దాంట్లోకి మనము ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 5 ఇలాచీ వరకు చితక్కొట్టుకొని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనకి పాకం అనేది వచ్చింది కదండి. ఇందులో అయితే ఒక 4-5 స్పూన్ల వరకు తాటి బెల్లాన్ని కూడా వేసుకున్నాను. ఈ తాటి బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఒక 1/4 టీ స్పూను శొంఠి పొడి కూడా వేసుకున్నాను. శొంఠి పొడి కూడా మనకి జీర్ణాశయానికి బాగా పనిచేస్తుంది. మనకి ఏదైనా తిని అరగకపోతే కూడా శొంఠి పొడి నోట్లో వేసుకున్నా కూడా మనకి చక్కగా తేనిపు అయితే వస్తుందండి. జీర్ణం కూడా అయిపోతుంది. శొంఠి పొడి వేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. ఈ మాత్రం పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ నీటిలో అయితే వేసుకున్నాను కదా, పూర్తిగా కరిగిపోతుంది కదా. అలా కాకుండా చిన్న బాల్ లాగా వచ్చేటట్టుగా అయితే మనం చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి అసలైన పాకం అయితే వచ్చేసింది. మరీ ముదురు పాకం రానవసరం లేదండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉసిరికాయలు అయితే ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని మనం ఈ ఉసిరికాయలు అయితే ఉడకబెట్టుకోవాలండి. ఆ పాకంలోనే చక్కగా ఉసిరికాయ లోపల అంతటి వరకు కూడా మనకి పాకం అనేది బాగా పడుతుంది. 5 నిమిషాలు మూత పెట్టి అయితే వదిలేసాను నేను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదిగో చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత అదే ఒక 4-5 గంటల తర్వాత చూస్తే మనకి ఉసిరికాయ అంతా కూడా పటికీ బెల్లం పాకంలో అయితే బాగా ఊరిందండి. వీటిని మనం స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు సీసాలో వేసుకొని బయటని పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటుందండి.
ఇది పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు. ముఖ్యంగా అయితే షుగర్ పేషెంట్లు తీసుకున్నా కూడా చాలా మంచిది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. మనకు ఉసిరికాయలు దొరికినప్పుడే చేసుకొని నిల్వ పెట్టుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.